కిడ్నీ ప్రాబ్లమ్ లక్షణాలు ఏంటి అని చాలామంది అడుగుతారు. కిడ్నీ ప్రాబ్లమ్ ఏంటంటే దీనిలో 2 రకాలుగా ఉంటుంది. అంటే ప్రోటీన్ పోయే సమస్యలు, ప్రోటీన్ పోని సమస్యలు ఉంటాయి. ఒకవేళ ప్రోటీన్ బాగా పోతుంది కిడ్నీ ప్రాబ్లమ్‌లో ఉంటే గనక వారికి కాళ్ళ వాపులు రావడం, కళ్ళ చుట్టూ వాపు రావడం, శరీరంలో కొంచెం నీరు పేరుకుపోయి ఆయాస పడటం ఇవన్నీ జరుగుతాయన్నమాట. కొందరికి ఈ మూత్రం పోస్తున్నప్పుడు నురుగు కూడా వస్తుందన్నమాట. ఈ నురుగులు ఏంటంటే ప్రోటీన్‌కి సూచకం అన్నమాట. ఎవరికైనా మూత్రంలో నురుగు బాగా వస్తుంటే యూరిన్ ప్రోటీన్ టెస్ట్ ఒకసారి చేసుకోవాలి. దీంతో పాటు కొందరికి గ్లోమెరులర్ డిసీజెస్ అంటారు. వీరికి ఆ డిసీజ్ ఉన్న వారికి మూత్రంలో రక్తం కూడా రావడం జరుగుతుంది. ఇంకొందరికి ప్రోటీన్ పోని జబ్బులు ఉంటాయి. క్రానిక్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అంటారు. ఈ జబ్బులో ఏంటంటే వాపులు చాలా అడ్వాన్స్డ్ స్టేజ్ వచ్చే వరకు కూడా కాళ్ళ వాపులు రావు. కానీ వీరికి ఏదొస్తుందంటే యూరిన్ తరచుగా పోవడం, రాత్రిపూట నిద్ర లేచి యూరిన్‌కి వెళ్ళాల్సి రావడం, కొంచెం పనికే నీరసించిపోవడం, రక్తహీనత అంటే అనీమియా, కండ కరిగిపోతూ ఉంటుంది. మాల్‌న్యూట్రిషన్ అంటాం. సో, ఈ బరువు తగ్గిపోవడం ఇవన్నీ లక్షణాలు క్రానిక్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్‌లో ఉంటాయి. ఇవి కాకుండా కిడ్నీ ప్రాబ్లమ్ ఇంకా అడ్వాన్స్డ్‌గా వెళ్తున్నప్పుడు ఎముకలు కూడా బలహీనపడతాయన్నమాట. సో, వీడికి బోనీ పెయిన్స్ అంటారు. అంటే ఏం పని చేసినా కొంచెం పనికి అలసిపోతారు. ఒళ్ళంతా పట్టేసినట్టు ఉంటుంది. నొప్పులొస్తూ ఉంటాయి. పక్కటెముకల్లో, వీపులో, వెన్నులో నొప్పులొస్తూ ఉంటాయన్నమాట. ఈ బోనీ పెయిన్స్ కూడా కిడ్నీ డిసీజ్ అడ్వాన్స్ అయితే దానిలో వచ్చే లక్షణం. ఇవి క్లుప్తంగా కిడ్నీ ప్రాబ్లమ్‌లో ఉండే లక్షణాలు.